అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరము మనకి గురుమూఢమి మరియు శుక్రమూఢమి ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజుతోటి ముగుస్తున్నాయి, ఈ సమయంలో చేయదగినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు మూఢమి అంటే ఏమిటి అనే విషయం గురించి ముందుగా తెలుసుకుందాము. మూఢమి లేదా మౌఢ్యమి అనేది ఒక అశుభకాలంగా పరిగణిస్తారు. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము 2 మూఢాలు ఉన్నాయి. అవి ఒకటి గురుమూఢమి, ఇంకొకటి శుక్రమూఢమి. సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అనే అర్థము. గురువు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు గురుమూఢమిగాను, శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమూఢమిగాను పరిగణిస్తారు. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే వాటికి మూఢమి అని పేరు పెట్టి శుభకార్యాలకి దూరంగా ఉండాలి అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏ శుభకార్యాలైనా కానీ గురువు శుక్రుడు బాగుండాలి అని, శక్తివంతంగా ఉండాలి అని, అప్పుడే ఏ శుభకార్యం చేసినా ఆ శుభకార్యంలో ఎటువంటి అనర్థాలు అనేవి జరగకుండా, చెడు ఫలితాలు అనేవి జరగకుండా శుభం జరుగుతుంది అని, అలా కాకుండా మూఢం సమయంలో ఏవైనా శుభకార్యాలు చేస్తే అశుభం కలుగుతుంది అని, నష్టం వాటిల్లుతుంది అని పెద్దలు, పురాణాలు, జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో గురు శుక్ర మూఢములు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో గురుమూఢమి జూన్ 10వ తారీఖు పౌర్ణమి తిథి మంగళవారం రోజున రాత్రి 2:37 గురుమూఢమి ప్రారంభమవుతుందండి. ఎప్పుడు ముగుస్తుంది అంటే జూలై 8, 2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు మంగళవారం రోజున పగలు 3:18 గురుమూఢమి ముగుస్తుంది. ఈ సంవత్సరము గురుమూఢమి మొత్తం మనకి 29 రోజుల పాటు ఉంటుందండి. ఇప్పుడు శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. నవంబర్ 30, 2025 మార్గశిర శుద్ధ దశమి నాడు ఆదివారం రోజున పగలు 1:58 శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే ఫిబ్రవరి 13, 2026 మాఘకృష్ణ ఏకాదశి నాడు శుక్రవారం రోజున ఉదయం 11:37 శుక్రమూఢమి ముగుస్తుంది. ఈ సంవత్సరము శుక్రమూఢమి మొత్తము 76 రోజుల పాటు ఉంటుందండి. అయితే మనకి ఈ మూఢమి సమయంలో చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి, చెయ్యదగిన పనులు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. ముందుగా మూఢమి సమయంలో చేయకూడనటువంటి వాటి గురించి తెలుసుకుందాము. మొదటిగా మూఢం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం కానీ, పెళ్లి చూపులు లాంటివి కానీ, నిశ్చయ తాంబూలు లాంటివి, నూతన వధువు ప్రవేశం లాంటివి నిర్వహించడము చేయకూడదండి. ఉపనయనం కూడా ఈ సమయంలో జరపకూడదు. లగ్న పత్రికలు రాసుకోవడము, పెళ్లి పత్రికల జోలికి వెళ్ళడము, అలాగే పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోవడము చేయకూడదు. పసిపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించకూడదు, చెవులు కూడా కుట్టించకూడదండి. అలాగే అక్షరాభ్యాసం లాంటివి చేయించకూడదు. కొత్త వ్యాపారాలని కూడా మొదలు పెట్టకూడదండి. కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, శంకుస్థాపన కానీ, గృహ ఆరంభం కానీ, గృహ ప్రవేశం కానీ, అద్దె ఇంటికి వెళ్ళడం కానివి చేయకూడదు. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢమి సమయంలో చేయకూడదు. అలాగే కొత్తగా వ్రతాలు లాంటివి చేయడము, యజ్ఞాలు చేయడము, విగ్రహ ప్రతిష్టాపనలు చేయడం లాంటివి కూడా చేయకూడదండి. చెరువులు తవ్వడము, బావులు తవ్వడము, కొత్త పనులనేవి, వ్యాపారాలు కానీ ఏవైనా మొదలు పెట్టడం లాంటివి కూడా చేయకూడదు. మూఢమి సమయంలో ఏమి చెయ్యవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాము. చిన్నపిల్లలకు అన్నప్రాసన, నామకరణం చేయవచ్చు. అలాగే భూములు అమ్మడము, భూములు కొనడము, అగ్రిమెంట్లు రాసుకోవడము, రిజిస్ట్రేషన్ పనులు లాంటివి చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చండి. అలాగే కొత్త బట్టల్ని కొనుక్కోవడము, ఏదైనా పుణ్యక్షేత్రాలకి అంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చినటువంటి పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళొచ్చండి. ఇదే మొదటిసారి వెళ్ళేటట్లయితే మాత్రము పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదు.
సీమంతము, అలాగే నిత్య పూజ అనేది కూడా చేసుకోవచ్చు. అన్నదానాలు లాంటివి చేయడం కూడా దేవాలయాల్లో అట్లా చేసుకోవచ్చు. జాతకం రాయించుకోవడము, నవగ్రహ శాంతులు, హోమాలు కూడా చేయించుకోవచ్చండి. అలాగే దూర ప్రయాణాలు లాంటివి కూడా, కొత్త ఉద్యోగంలో చేరడం లాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే మూడం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడము అంత మంచిది కాదండి. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక అశ్విని లేదా రేవతి నక్షత్రాలలో చూసుకొని ప్రయాణం చేయవచ్చు. సో ఇదండి ఈ 2025 సంవత్సరంలో రాబోతున్నటువంటి గురుమూఢమి, శుక్రమూఢమికి సంబంధించినటువంటి సమాచారం అనేది. సో మీకు తప్పకుండా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.